మాకు డైలీ డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వం అంటే ఎవరైనా సరే. మీకు ఎలాగుందన్న చెప్పుకొని మీకు నచ్చిందా లేదా అన్న ఇప్పుడు మీకు సమస్య ఏమన్నా వచ్చిందా? ప్రభుత్వం ఏం తీర్చడం లేదా? మీది ఇక్కడ ప్లాన్ కాదు, ఇక్కడ ఏ ఊరు? మాకు గవర్నమెంట్ నచ్చలేదు. అసలు మా ఎమ్మెల్యే కూడా మాకు ఉన్నారా లేదో కూడా తెలియదు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారు మరి మినిస్టర్ అయినారు, పట్టించుకోలేదు ఏలూరు నియోజకవర్గాన్ని. డబ్బు దాచి తగ్గడం సరిపోతుంది. కోట్లు వస్తుంది, కోట్లు బినామీ ఇక్కడే ఉంటాడు గుడిసెట్టి సీను అని. అక్కడ ఏం తీయట్లేదు. అక్కడ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అసలు ఏలూరు నియోజకవర్గం డెవలప్ అయిందా ఈ 4 ఏళ్ళ? ఒక వర్షం వచ్చినప్పుడు వస్తే పవర్ ప్లాంట్ డెవలప్ అయిందో లేదో బాగా కనబడుద్ది. వర్షం పడుతుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడినప్పుడు వచ్చావనుకో, ఆటో అన్న చెప్పాడు కరెక్ట్ గా పవర్ ప్లాంట్ మునిగిపోయిందో లేదని చెప్తే తుటికేసి ఎత్తే ఎవరికాలు లోపల ఎట్టుకుంటారు. నెక్స్ట్ ఆయన పెద్ద ఆయన ఉన్నారు. కర్ణాటకకు బెంగళూరు ఉన్నట్లు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్లు, ఆంధ్రాకి రాజధాని మరి ఏది? ఒక ఆంధ్ర ప్రజలు అనే వాళ్ళు ఇప్పుడు లేదన్నా, మీరు అందరు కావాలని గెలిపించారు ఓట్లేసి జగన్ గారిని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుందా? చండాలంగా ఉంది. ఏమి అంత చండాలంగా? చండాలంగా ఉంది అంతే. ఏమేమి బాగుంది అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందా? మరి ఏమి సంక్షేమ పథకాలు అందడం లేదా మీకు? మాకు డైలీ డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరు? ప్రభుత్వమా? ప్రభుత్వం అంటే ఎవరైనా సరే. మీకు ఎలాగుందన్న చెప్పుకొని మీకు నచ్చిందా లేదా? కన్నా ఇప్పుడు మీకు సమస్య ఏమన్నా వచ్చిందా? ప్రభుత్వం ఏం తీర్చడం లేదా? మీది ఇక్కడ ప్లాన్ కాదు, ఇక్కడ ఏ ఊరు? బయట అదే ఏ ఊరు? కర్నూలా? కాదన్నా, ఇప్పుడు మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? మాకు గవర్నమెంట్ నచ్చలేదు అంతే. కారణం ఏమి? సరిగ్గా పని చేయడం లేదా? అధికారులు సరిగ్గా లేరా? ఎట్లా? మాకు నచ్చలేదు. మా ఎమ్మెల్యే కూడా మాకు ఉన్నారా లేదో కూడా తెలియదు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారు మరి మినిస్టర్ అయినారు, పట్టించుకోలేదు ఏలూరు నియోజకవర్గాన్ని. డబ్బు దాచి తగ్గడం సరిపోద్ది. కోట్లు వస్తుంది, కోట్లు బినామీ ఇక్కడే ఉంటాడు గుడిసెట్టి సీను అని. అక్కడ ఏం తీయట్లేదు. అక్కడ కాదన్నా, ఆయన ఏం తీయట్లేదు. ఇంకా ఈ దెబ్బతో నేను పాపులర్ అవుతాం. కాదన్నా, ఆళ్ళ నాని డైరెక్ట్గా వచ్చేయాలి. ఆళ్ళ నాని గారు మినిస్టర్ అయిన తర్వాత ప్రజల్ని పట్టించుకోలేదా? లేదు. ఇప్పుడు ఆయన ఎక్స్ మినిస్టర్, అంటే ఇప్పుడు మినిస్టర్ పదవిలో లేరు. ఇప్పుడు ఇప్పుడు ఏలూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఏలూరు నియోజకవర్గం డెవలప్ అయిందా ఈ 4 ఏళ్ళలో? ఒక వర్షం వచ్చినప్పుడు వస్తే పవర్ ప్లాంట్ డెవలప్ అయిందో లేదో బాగా కనబడుద్ది. వర్షం పడుతుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారా? వర్షం పడినప్పుడు వచ్చావనుకో, ఆటో అన్న చెప్పాడు కరెక్ట్గా పవర్ ప్లాంట్ మునిగిపోయిందో లేదని చెప్తే అధికారులు ఏమి చూడడం లేదా? సూట్కేసి ఎత్తే ఎవరికాలు లోపల ఎట్టుకుంటారు. నెక్స్ట్ ఆయన పెద్ద ఆయన ఉన్నారు. కానీ ఆంధ్రాకి రాజధాని లేదు అన్నా. ఇప్పుడు కర్ణాటకకు బెంగళూరు ఉన్నట్లు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్లు, ఆంధ్రాకి రాజధాని మరి ఏది? ఒక ఆంధ్ర ప్రజలు అనే వాళ్ళు ఏమని చెప్పుకోవాలి? ఇప్పుడు లేదన్నా, మీరు అందరు కావాలని గెలిపించారు ఓట్లేసి జగన్ గారిని. మీరు అందరూ వేసి 3 రాజధానులు అంటున్నాడు, మరి ఒక రాజధాని ఏది? ఉన్నా ఒకదానికోటి ఏమని 3 తర్వాత చేయొచ్చు. ఒకదాన్ని ఇస్తే 3వ దాన్ని చేయొచ్చు. ఒకటి కూడా ఇచ్చే పరిస్థితిలో లేదా? మీరే గెలిపించారు కదా దగ్గరుండి. ఇప్పుడు నిరుద్యోగ శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఎట్లనా? తెలుసు కదన్నా, తెలిసి కూడా మమ్మల్ని అడిగితే ఎలాగా? నీ ఒపీనియన్ చెప్పమన్నా. తెలుసు వాళ్ళకి. నీ ఒపీనియన్ చెప్పు. పెరిగిందా? వాళ్ళు పెరిగింది కాబట్టి చెప్తున్నాం. సరేనా, ఇప్పుడు ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే మీరు ఎవరితో ఫోటో తీసుకుంటారనా? ఎవరైనా సరే పీకేతోనే తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారితో కారణం ఏమన్నా? ఆయన స్టార్ అని కాదు, ఏదైనా సరే. ఈయన మాత్రం ఎంతసేపు మామిడి దండ్ర పెట్టుకుందామా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చూపించాం కదా, జింజర్ పేస్ట్ పెట్టుకుందామా. ఐటీ శాఖ మంత్రి అంటే ఎప్పుడైనా సరే కేటీఆర్. తెలుసుగా, కేటీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్, కల్వకుంట్ల తారక రామారావు. ఎప్పుడైనా సరే నాకు ఆయన అంటేనే అభిమానం. ఏపీ ఐటీ మినిస్టర్ అయితే ఏపీకి ఆయన తీసుకొచ్చి ఏపీ పెడితే సూపర్ అసలు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ వైపు వెళ్తే ఆ వైపు గెలుపు అంటున్నారు, మరి నిజమా? అది చెప్పలేమన్న, ప్రజల ఇష్టం అది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 నియోజకవర్గాల్లో గెలుస్తాను అంటున్నారు. మరి జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో? జరగదు. అది 175 జరుగుతుందా? ముందు ఒక 100 రమ్మని చాలు. 100 కూడా వచ్చే పరిస్థితి లేదా? లేదు, 100 వస్తే చాలు ఆయన గెలిచినట్టే.
మరి 100 వస్తే ఆయన సీఎం అయిపోతారు కదా. 100 వస్తే అవుతాయి, 100 రావాలి కదా అంటున్నా నేను కూడా. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లేక మొన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి జాగా రావాలి, ఓటు నాకు వేయకపోయినా పర్లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నాకు ఇంటి పట్టా అనేది ఇల్లే రాలే. అలా ఇల్లు రానోడిని చెయ్యెత్తి చూపిస్తా, పట్టా చూపిస్తా. నాకు ఇల్లు కూడా చూపించలేదు అన్న. ఇల్లు రాలేదన్నా? రాలేదు. మీరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెయ్యి ఎత్తమంటే మీరు ఎత్తుతారా ఇల్లు రాలేదు అన్నప్పుడు? ముందే వరుసలు ఎత్తుతుంది, ఇల్లే రాలేదు. పట్ట ఒకటి ఇచ్చారు, అది తీసుకెళ్ళి అది కూడా చూపించలే. అడిగితే చూపిస్తాం అంటున్నారు. ఇంకొక 6 నెలలు ఆయన దిగిపోయాక దాన్ని పట్టుకొని ఇసురుకోవాలి ఇలాగా. అయితే ఇంటి పట్టా మీకు రాలేదు? రాలేదు. జగనన్న కాలనీలు రాలేదు? అసలు రాలేదు. ఉన్న వాళ్ళకే ఇవ్వలేదు. ఇంకా ఈ జగనన్న ఖాళీ లేదు, ఏమీ లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ దిగిపోయి కొత్త గవర్నమెంట్ వస్తే డెవలప్ అవుతుంది. జనసేన అభిమానులు మీటింగ్ పెడితేనే పార్టీ ఏంటి మాట్లాడితే జనసేన జనసేన అన్నారు, టీడీపీ అనరు ఏంటి? సరేనా ఇప్పుడు మాట్లాడితే ఇందాక ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ జనసేన అన్నారు. ఆయన 2 సార్లు జనసేన అన్నారు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు లేరా? నాకు అర్థం కాలేదు అన్న. యాంటీ వర్స్ ఉంటుంది, వర్స్ ఒకటి ఉంటుంది మధ్యలో. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మరి ఇప్పుడు ఆయన 2 సార్లు అదే చెప్పారు. ఎవరు అన్నారు? ఇప్పుడు మళ్ళీ అన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు ఇండైరెక్ట్గా అర్థం కలగచ్చు. 175 ఎవరు మరి వస్తుందా అంటే రాదా అని 100 సీట్లు అన్న సీఎం. ఇప్పుడు సీఎం అనేది ఇద్దరు వదిలేనా? సరే ఇప్పుడు మన నాతో వస్తే ఏం రాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి వస్తే డబ్బు తీసుకుని ఓటేస్తాడు కదా ఓటరు, మరి అతన్ని మనం ఏ జంతువుతో పోల్చాలా? డబ్బు తీసుకొని వేస్తున్నాం అంటే వాడు ఎలా సంపాదిస్తాడో ముందు ఇస్తాడు. జనాలకి 2000 ఎత్తున్నాం, 3000 ఎత్తున్నాం అని అందరికీ ఇస్తే ఆశ, ఎవరికైనా ఆశే. ఇప్పుడు మీకు 10,000 ఇస్తాం, వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. రేపు పొద్దున్న ఎవరికైనా ఈఎంఐ కట్టుకోవాలి. ఇది ఓటు అనేది హక్కు కదా మనకి, రైట్. ఓటు అని హక్కు అన్నప్పుడు పోలీసు వాళ్ళు లంచం తీసుకోకుండా ఉంటారు ఏంటి? గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, ఎమ్మెల్యే గారికి నిధులు వస్తాయి కదా, అవి ఎందుకు మళ్ళీ వాడేసుకుంటారు? జీతాలు వస్తాయి కదా. అయితే ఓటు నమ్ముకోవచ్చా? అమ్ముకుంటారు. ఇప్పుడున్న పొజిషన్లో అమ్ముకుంటారు. అమ్ముకోకుండా ఎవ్వరు ఉండరు, అమ్ముకోకుండా ఎవ్వరు ఓటేయరు. జగన్మోహన్ రెడ్డి గారు అయినా ప్రధానమంత్రి గారు ఓటేస్తే ఎన్ని లక్షల సూట్ కేసులు వస్తే ఓటేస్తారు. ఆయనది ఓటు మరి ఆయన అమ్ముకుంటాడు కదా. అదే అంతే. అయితే ఆంధ్రాలో కూడా ఆంధ్ర ప్రజలు అమ్ముకుంటున్నారు ఓటుని. ఎవరైనా అమ్ముతారు. ఇది ఓటు తీసుకునే జనాలు తప్పు, ఓటు ఇచ్చే నాయకులు తప్పు. డబ్బులు సరే ఓటు అమ్ముకుంటారు, అమ్ముకోకుండా ఎవ్వరు వేయరు. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకునే ప్రజలతో తప్పు, డబ్బులు ఇచ్చే నాయకులతో తప్పు. ఎవరిది తప్పు? ఇచ్చే వాళ్ళది తప్పు, తీసుకున్న వాళ్ళది తప్పు, ఇద్దరిది తప్పే. అంతే. ఇప్పుడు మీరైనా సరే ఈ జాబ్ మానేసిన తర్వాత ఓటుకి 5,000 ఇస్తానన్న పీకే గారికి వెయ్యంటే ముందు వరుసలో ఉండేస్తారు. మీరైనా సరే నేనైనా సరే. లేదు టీడీపీకి ఏమన్నా వేస్తారు. అవసరం అటువంటిది డబ్బు. మనకు 5,000 వస్తుందంటే దానికి తగ్గట్టు ఏదో ఒకటి ఈఎంఐ కట్టుకోవచ్చు, లేకపోతే అప్పు తీర్చుకోవచ్చు అని ఒక ఆలోచన. ఏలూరు నియోజకవర్గంలో కూడా ఇట్లా జరుగుతుందా? డబ్బులు ఇచ్చే ఓటు ఎక్కడైనా అంతే అన్న. ఏలూరు ఏంటి, ఇండియా ఎంత ఇస్తారు నా డబ్బులు? వాళ్ళ ఇష్టం, ఎవరిది వాళ్ళది. ఎంత? 1000 ఇవ్వచ్చు, 2,000 ఇవ్వచ్చు, 3,000 ఇవ్వచ్చు, అంతే. సరేనా, థ్యాంక్ యూ. ఓకే.